హాయ్ వెల్కమ్ టు ద రుద్ర ఇంటీరియర్స్. రీసెంట్గా ఎక్కువ గాలి వీచింది కదండి, వర్షాలు ఎక్కువ పడినాయి కదా. ఇటువంటి టైంలో ఏమైందంటే వీళ్ళకు పీవీసీదే ఊడిపోయిందండి. ఈ గాలి ఎక్కువ దున్నడం వల్ల వీళ్ళు సపోర్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేదండి. దీనికి కారణం ఏంటంటే అండి, ఈ వాల్కి వచ్చింది కదండి పారామీటర్, ఇది అనేది 3 వైపులు మాత్రమే ఇచ్చారు. 4వ వైపు ఈ బీమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేసామంటే అండి, ఈ 4వ వైపు కూడా ఆ బీమ్కు పారామీటర్ అనేది ఇన్స్టాల్ చేసామన్నమాట. ఆ పారామీటర్ ఇన్స్టాల్ చేసి తర్వాత ఆ పీవీసీ యూనిట్ అయితే మనం ఫిట్టింగ్ చేసామండి. ఆ పీవీసీ యూనిట్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఈ ప్యానల్కి ఏం చేయాలంటే కనుక ప్రతి చోట అనేది మనం ఇలా క్లాంపింగ్ అనేది ఇవ్వాలండి. ఇట్లా క్లిప్స్ వస్తాయన్నమాట. ఈ క్లిప్స్ కంపల్సరీ ఇవ్వాల్సి అనమాట. ఈ క్లిప్స్ ఇవ్వడం వల్ల పీవీసీ అనేది చాలా స్ట్రెంత్ ఉంటుందండి. యాక్చువల్గా అయితే సింగిల్స్ కూడా పెడుతున్నారు అందరూ. అలా సింగిల్స్ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ పీవీసీ అనేది ఊడిపోతుంది అనమాట. ఈ క్లాంప్ ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్నది ఈ క్లిప్ ఉంది కదండి, ఈ క్లిప్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల కనుక మనకు స్ట్రెంత్ అనేది ఎక్కువ లభిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఈ పారామీటర్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం, ఓకేనా అండి. ఈ పారామీటర్ అయితే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత టోటల్గా అయితే నీట్గా స్ట్రెంత్ అయితే స్టెబిలిటీగా పెట్టామంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం పెట్టిన పట్టీస్ ఉన్నాయి చూడండి, పైన చూడండి నెంబర్ ఆఫ్ పట్టీస్, వాళ్ళు మనకు కేవలం 4 మాత్రం పెట్టారు. మనం ఇంకొక అడిషనల్గా ఒక 4 అయితే ఎక్స్ట్రాగా మనం ఫిట్టింగ్ చేసుకుంటున్నామండి. మీరు కనుక మీ బాల్కనీలో చేయించుకుంటే కనుక కొద్దిగా ఎక్స్ట్రాగా చేయించుకొని అయినా కానీ మీరు స్ట్రెంత్ స్టెబిలిటీ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర ఇంటీరియర్స్.